హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే బాదుషాలండి. అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందు పిండి కలుపుకోవాలండి. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదా తీసుకున్నాను. మనకి స్వీట్ షాప్లో మైదాని యూస్ చేస్తారు. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నానండి. స్వీట్స్ చేసేటప్పుడు సాల్ట్ కూడా వేస్తే ఆ స్వీట్నెస్ అడ్జస్ట్ అవుతుంది. వేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను నేను. ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నానండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో డాల్డా కూడా యూస్ చేసుకోవచ్చండి. స్వీట్ షాప్లో అయితే డాల్డానే వేస్తారు. డాల్డా అంత హెల్తీ కాదని నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. ఈ పెరుగు పులిసింది కాదండి, ఫ్రెష్గా ఉన్న పెరుగే వేసుకుంటున్నాను. అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను. నేను చూపిస్తున్నాను, చూసారా, ఇలా రావాలండి పిండి. అలా నొక్కితే కొంచెం ముద్దయ్యేలా ఉండాలి పిండి. మనం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తయారు చేసుకుందామండి. ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. ఇలాగే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ హార్డ్గా కాదు, మరీ సాఫ్ట్గా కాదు. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా పిండిని కలుపుకొని ఉంచుకోవాలి. దీనిపైన తడి క్లాత్ తోటి కవర్ చేస్తామండి. ఒక 20 మినిట్స్ పాటు ఇది నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందామండి. దానికోసం గిన్నెలో ఏ కప్ అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార తీసుకున్నానండి. అంటే నేను 1 కప్ మైదా తీసుకున్నాను కాబట్టి 1 కప్ పంచదార తీసుకున్నాను. ఒక 1/2 కప్ వాటర్ వేసాను. వాటర్ వేసి పంచదార కరిగేదాకా కలుపుకోవాలండి. మనకి ఇది గులాబ్ జామ్ పాకం తీరులోకి వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, నాకు పంచదార అంతా కరిగిపోయింది. ఇప్పుడు నేను 2 యాలక్కాయలు కొట్టి వేసుకుంటున్నాను. నేను స్వీట్స్లో యాలక్కాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కరిగిన తర్వాత మనకు క్రిస్టల్గా ఫామ్ అవ్వకుండా పాకం రూపంలోనే ఉండడం కోసం నేను లెమన్ జ్యూస్ వేసుకున్నానండి. పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇంతే, మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పిండి కూడా నానిందండి 20 మినిట్స్. ఒకసారి తీసి చూద్దాము. ఒకసారి దీన్ని అంతా ఒత్తుకుని రోల్లా చేసుకుంటున్నానండి. అలాగని ఎక్కువ ఒత్తేయకూడదండి, ఎందుకంటే మనం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టున్నాం కదండి. ఈ మైదా పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటాయి. మనం ఎక్కువ ఒత్తడం వల్ల అవన్నీ దగ్గరికి అయిపోతాయండి. అప్పుడు మనకి బాదుషా గుల్లగుల్లగా రాదు. చూపిస్తున్నాను, చూసారా, అలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీ పిండి అంతా కూడా. ఇప్పుడు బాదుషాలో చేసుకుందామండి. ఒక పిండి ముద్దను తీసుకుని 2 అరచేతుల మధ్యలో పెట్టి సర్క్యులర్ మోషన్లో తిప్పండి. దాని మధ్యలో బొటనవేలుతో నేను చూపిస్తున్నాను, చూసారా, ఇలా హోల్ కింద చేసుకోండి. కొంచెం పెద్దగానే చేయండి, మనకి ఫ్రై చేసిన తర్వాత ఇదంతా దగ్గరికి షేప్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా అంతా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి తగినంతగా. ఒకసారి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి మన దగ్గర ఉన్న బాదుషాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఫస్ట్ మనం చూస్తున్నారు కదా, ములిగే ఉన్నాయండి. ఒక 5 మినిట్స్కి మనకి పైకి తేలుతాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా తేలిందో. మనం ఈ ఫ్రై చేసుకునేది అంతా కూడా సిమ్లోనే అవ్వాలండి, లేదంటే లోపల ఫ్రై అవ్వదు, పైన మాత్రం మనకి కలర్ చేంజ్ వస్తుంది. కానీ ఇప్పుడు కలర్ చేంజ్ వచ్చే వరకు కూడా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ బాదుషాలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చూస్తున్నారు కదా, నా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నాకు ఫ్రై అయిపోయింది చక్కగా. మనం వేసిన దానికి మనం ఫ్రై అయిన తర్వాత బాదుషా కొంచెం సైజ్ పెరుగుతుందండి. మనకి లోపలంత వరకు చక్కగా ఫ్రై అయిపోయినట్టే. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మనకి ఇప్పుడు ఇవి పాకంలో వేసుకోవాలండి. పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి. మీరు చేసుకునేటప్పటికి పాకం చల్లారి ఉంటే ఒకసారి మరలా పొయ్యి మీద పెట్టుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ బాదుషాలని దాంట్లో వేసేయాలండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం తీసుకోవాలి, దీన్ని అటు ఇటు తిప్పుకోవాలి. అప్పుడు పాకం అంతా కూడా పీల్చుకుంటుందండి బాదుషా. అప్పుడే టేస్టీగా స్పంజీగా వస్తుంది మనకి బాదుషా అంతా కూడా. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అన్నీ కూడా తిప్పుకుంటున్నానండి నేను. తిప్పుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. అంతే, మనకి టేస్టీ సాఫ్ట్గా ఉండే బాదుషా రెడీ అయిపోయినట్టే. నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.